బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల 100 శవాల కథలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొత్త కోణం ఏంటంటే ఎస్ఐ మంజునాథ గౌడ ఎవరైతే సిట్ విచారణలో ఉన్నాడో ఆ ఎస్ఐ మంజునాథ గౌడ ఎవరైతే ఫిర్యాదుదారుడు సాక్షి ఉన్నాడో, హత్యలకు సాక్షిరని చెప్తున్నాడో, అతన్ని హత్య చేస్తారని చంపేస్తానని బెదిరించినట్టుగా ఇప్పుడే అప్డేట్ వచ్చింది. అంతేకాదు ఈ ఫిర్యాదుదారుడిని మంజునాథ పరిధిలోనే ఉంటున్నాడు. ఎస్ఐ మంజునాథనే అతన్ని ప్రతిరోజు ఏదైతే తవ్వకాలు జరుపుతున్నారో తవ్వకాలు జరిపే ప్లేస్కి తీసుకొస్తున్నాడు మంజునాథ్ గౌడ. నిన్న బెల్తంగడి జైల్లో అతన్ని ఎవరైతే సాక్షి ఉన్నాడో సాక్షిని జైల్లోకి పంపించిన సమయంలో డోర్లు క్లోజ్ చేసి నిన్ను చంపేస్తా, ఈ కేసుని వాపస్ తీసుకో అని మంజునాథ గౌడ సిట్ ఎస్ఐ మంజునాథ గౌడ బెదిరింపులకు పాల్పడ్డట్టు సాక్షికి సంబంధించిన లాయర్లు సిట్కి ఫిర్యాదు చేశారు మెయిల్ ద్వారా. దీంతో ఒక్కసారిగా కథ ఊహించని మలుపు తిరిగినట్టయింది. మంజునాథ గౌడని మంజునాథ గౌడ ఎందుకు ఈ సాక్షిని బెదిరించాడు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇదిలా ఉంటే ఈ హత్యల కేసులో ఈ సాక్షి ఒక్కడే కాదు, మరొక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ హస్తం ఉన్నట్టుగా కూడా సాక్షి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కూడా 9వ స్పాట్కి తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది. 9వ స్పాట్ దగ్గర ఇప్పుడే తవ్వకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అక్కడ మా సుమన్ టీవీ ప్రతినిధి విజయ్, ప్రత్యేక ప్రతినిధి విజయ్ 9వ స్పాట్కి సంబంధించిన వివరాలతో మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. విజయ్, కథ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎందుకు ఎస్ఐ మంజునాథ గౌడ ఈ సాక్షిని బెదిరించాడు? రెండో పాయింట్ వచ్చేసి ఇవాళ 9వ స్పాట్కి రెండో సాక్షిని కూడా తీసుకొస్తారనే చర్చ జరుగుతుంది. నిజమేనా? తిరుమల ప్రస్తుతం 9వ స్పాట్ లో తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు సమయం 11:50 అంటే దాదాపుగా 12 గంటల సమయం అవుతుంది. మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ముందుగా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఫుల్ డీటెయిల్డ్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు 9వ నెంబర్ స్పాట్ కు సంబంధించినటువంటి తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో సాక్షిగా భావిస్తున్నటువంటి ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే వెనుకున్నటువంటి అధికారులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. అక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు జరిగినటువంటి 8 స్పాట్స్ అన్ని కూడా నేత్రావతి నదికి ఒడ్డున ఉన్నటువంటి స్పాట్స్. కానీ ఇప్పటి నుంచి మరి కాసేపటి నుంచి జరగబోతున్నటువంటి తవ్వకాలన్నీ కూడా ఇది ధర్మస్థలకు వెళ్లేటువంటి రోడ్డుకి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి స్పాట్. కుర్చీల అధికారులు గంటల తరబడి అక్కడే వేచి చూడాలి కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని కుర్చీలు, పలుగులు, కొన్ని మిషనరీ ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు. జేసీబీ కూడా లోపలికి వెళ్తుంది. అటువైపు చూసినట్లయితే జేసీబీ కూడా సిద్ధంగా ఉంది. మొత్తం మీడియా అంతా కూడా నేషనల్ మీడియా, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి మీడియా, సౌత్ ఇండియా మీడియా, మనం ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ ఇలా అందరం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న 4 రోజుల పాటు జరిపినటువంటి తవ్వకాలు అయితే ఇవాళ నుంచి మరి కాసేపట్లో జరపబోతున్నటువంటి తవ్వకాలు చాలా కీలకంగా మారుతాయి. తిరుమల మీకు ఇక్కడ ఆ రోడ్డును కూడా ఒకసారి లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు స్పాట్ తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ ఉంది. ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచి ఇది రోడ్డుకి ఒకసారి మనం గమనించినట్లయితే రోడ్డుకి ఇటువైపు పోతున్నాయి. స్పష్టంగా వెహికల్స్ అన్ని కూడా పోతున్నటువంటి దృశ్యాలు. తవ్వకాలు జరుపుకుంటే మరోవైపు ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వెహికల్స్ అన్నిటిని కూడా మూవ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచి చేస్తున్నారు. జామ్ తవ్వకాలు స్టార్ట్ అవుతాయో లేదో అప్పటికే నిన్నటికి గత 4 రోజుల పరిస్థితి ఇవాళ పరిస్థితి. ఇది రోడ్డుకు దగ్గరగా ఉండడం, జనావాసాల మధ్యలోనే ఈ స్పాట్స్ అన్ని కూడా ఉండడంతో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇకపోతే మరొక బిగ్ అప్డేట్ గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరంతా కూడా ప్రశాంతంగా ఏకపక్షంగా జరుగుతుంది అనేటువంటి వ్యవహారం మనం చూసాం. సిట్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైంటర్ ను కూడా బెదిరించారు. కేసుని వాపస్ తీసుకోవాలి, ఇప్పటికైనా అయిందేదో అయింది చాలు, ఇక మీదటైనా ఈ తవ్వకాల్ని నిలిపివేయండి అంటూ నీ ద్వారా సిట్ కు చెప్పాలి అనే విధంగా ఒక ఎస్ఐ సిట్ తో పాటు కాకుండా ఇక్కడికి వచ్చి తవ్వకాలు జరుపుతున్నటువంటి వ్యక్తుల్లో ఒక మెంబర్ గా ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ అనేటువంటి ఒక
సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడైతే బెల్తంగడి సంబంధించినటువంటి సిట్ క్యాంప్ ఉంటుందో ఆ క్యాంప్ లో అక్కడ ఉంటున్నటువంటి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైంటర్ ని నిన్న సాయంత్రం బెదిరించినట్టుగా తెలుస్తుంది. సో ఇమ్మీడియట్ గా కేసు ని వాపస్ తీసుకోవాలి, వల్ల అనవసరమైన రాద్ద జరుగుతోంది, ధర్మస్థలం అంతా మొత్తం వివాదాస్పదంగా, నిన్ను జైలు నుంచి బయటకు పంపించేటువంటి, నువ్వు పూర్తిగా నీ జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వస్తుంది అనేటువంటి ఒక బెదిరింపులకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని అయితే నేరుగా స్థితికి కొంతమంది ఎవరైతే ప్రత్యక్షంగా అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే బాధితులుగా చెప్తున్నటువంటి బాధితుల వైపు ఉన్నటువంటి అడ్వకేట్స్ గా ఉన్నారో, వాళ్ళు నేరుగా సిట్ కి నిన్న సాయంత్రం మెయిల్ చేశారు. సో దీన్ని కూడా సిట్ పరిగణలోకి తీసుకుంది. ఎవరు సో మంజునాథ గౌడ ఏమని బెదిరించాడు, కంప్లైంటర్ ఏమని అతను గట్టిగా హార్ష్ గా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ మంజునాథ గౌడను కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. అతన్ని కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని అతనితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి కిందట మనం చూసాము, ఇవాళ అక్కడికి వెళ్ళినటువంటి బృందంలో ఎస్ఐ మంజునాథ గౌడ ఎక్కడా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి అతన్ని సిట్ అదుపులోకి తీసుకుందా, సో సిట్ విచారణలో భాగంగా అతన్ని ఇక్కడికి తీసుకురాలేదా, సో ఇక్కడ ఎస్ఐ మంజునాథ గౌడని ఎందుకు తీసుకురాలేదు అంటే దానికి ప్రత్యేక కారణం, అతను కంప్లైంటర్ ని బెదిరించాడు అనేటువంటి ఒక మెయిల్ సిట్ దొరికింది. అదే విధంగా మరొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ లో, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రత్యక్ష సాక్షిగా, అలాగే ఒకే ఒక వ్యక్తి నిందితుడిగా తానే అప్రూవర్ గా మారిపోయి 100 శవాల్ని పూడ్చిపెట్టినటువంటి విషయాన్ని అతనే వెలుగులోకి తీసుకొచ్చాడు. అతనే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఒక లెటర్ ను కూడా రాశాడు, ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ లెటర్ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు సిట్ ఒక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఏంటంటే తనతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ శవాల్ని పాతి పెట్టడంలో నాకు సహకరించాడు. సో అందులో కూడా ఇతని భాగస్వామ్యం ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని చాలా స్పష్టంగా కంప్లైంటర్ అక్కడ పోలీసులకు ఇచ్చినటువంటి లెటర్ లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ లెటర్ ని ఇప్పుడు మొత్తం డీటెయిల్ గా, అంటే ఇప్పటి వరకు కూడా జరిపినటువంటి తవ్వకాలన్నింటిలో కూడా 8 స్పాట్స్ లో తవ్వకాలు జరిపితే కేవలం 2 చోట్ల మాత్రమే. మొదటి స్పాట్ లో ఒక ఏటీఎం కార్డు, ఒక పాన్ కార్డు, అలాగే ఒక రెడ్ బ్లౌజ్ మాత్రమే దొరికింది. అది కూడా ఒక మహిళకు సంబంధించినటువంటి పాన్ కార్డు, మరో ఏటీఎం కార్డు అయితే ఒక మగ వ్యక్తికి సంబంధించినటువంటి ఏటీఎం కార్డు గా గుర్తించారు. ఇక వివరాలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి విజయ్, వాళ్ళ వివరాలు బయటకు వచ్చేసాయి. ఆరో స్పాట్ లో కేవలం 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థి పంజరాలు దొరికాయి. అయితే ఇప్పటి వరకు కూడా పెద్ద స్థాయిలో, అంటే వందల సంఖ్యలో శవాల్ని పూడ్చిపెడితే కేవలం 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు, అస్థి పంజరాలు మాత్రమే దొరికాయి. ఏం జరుగుతుంది అనేది కూడా సిట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి, సో మొదటి నుంచి కూడా వెనక్కి తీస్తున్నారు. అతను ఇచ్చినటువంటి లెటర్ గాని, అతను చేసినటువంటి కంప్లైంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అందులో భాగంగా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా అతనికి సహకరించినట్టుగా, ఈ 100 శవాలను పాతి పెట్టడంలో అతని ప్రమేయం కూడా ఉంది. మేమిద్దరం కలిసి ఈ శవాల్ని పూడ్చిపెట్టాము అనేటువంటి విషయాన్ని కూడా ఆ లెటర్ లో చాలా స్పష్టంగా అతను పొందుపరిచాడు. కాబట్టి ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ను కూడా గుర్తించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం సిట్ చేస్తుంది. గతంలో ఇక్కడ ఇటీవల పోలీస్ స్టేషన్ మాత్రమే ఇక్కడ ధర్మస్థలంలో ఏర్పాటు చేశారు. సో అంతకు ముందంతా కూడా బెల్తంగుడికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక అవుట్ పోస్ట్ మాత్రమే ధర్మస్థలంలో ఉండేది. సో అంతకుముందు పోలీస్ స్టేషన్ లేదు. ఆ అవుట్ పోస్ట్ లో పనిచేసినటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎవరున్నారు, లేదంటే రిటైర్డ్ పోలీసు సిబ్బంది ఎవరున్నారు అనేటువంటి మొత్తం డేటా అంతా కూడా, రికార్డ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తుంది. సో ఇతను చెప్పినట్టుగా మాజీ పోలీసు అధికారి అంటున్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు. ఇతను చెప్పినటువంటి ఒకవేళ ఐడెంటిఫై చేసే ప్రక్రియ జరిగితే ఈ తవ్వకాలు జరిగిన ప్లేస్ కి ఆ 2వ సాక్షిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా మళ్ళీ? అంటే ఈ ప్లేస్ కి 2వ సాక్షిని అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్పినటువంటి మాత్రమే ఐడెంటిఫై చేశారు. ఒకటి ఆలోచించి చెప్పినటువంటి స్పాట్స్ ని గుర్తించడం, తర్వాత కూడా అక్కడ తవ్వకాలు జరపడం, తవ్వకాల్లో ముందుగా ఏదైనా అవశేషాలు, అస్థి పంజరాలు దొరికిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ కి పంపించిన తర్వాత అప్పుడు ఇతను చెప్పినటువంటి మొత్తం అన్ని కారణాలను కూడా బయటకు తీస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో, లేదంటే అతను చెప్పినట్టుగా ఎవరైతే ఒక ఎస్ఐ బెదిరించాడో, వీళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కూడా సెకండ్ పార్ట్ లో ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ జరిపేటువంటి తవ్వకాలన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ అయితే, ఈ స్పాట్ అయితే
రోడ్డుకి పక్కనే ఉంటుంది. పబ్లిక్ కి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. పబ్లిక్ ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పాలి ధర్మస్థలంలో. కొద్దిసేపటి కిందట ధర్మస్థలకు సంబంధించినటువంటి లోకల్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కావాలని వాంటెడ్ గా ఎందుకు మా ప్రాంతాన్ని ఈ విధంగా మీరు ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి చేసిందంతా కూడా ఆ అపవాదు, అతను వేసినటువంటి అపవాదులు ఎవరు నమ్మవద్దు. ఇప్పటి వరకు దాదాపు 60-65% తవ్వకాలు పూర్తయితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పదుల సంఖ్యలో కనీసం అస్థిపంజరాలు కూడా దొరకలేదు. కాబట్టి ఇదంతా కూడా ట్రాష్ అనేటువంటి వాదనని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ స్పాట్స్ అన్నిటిని కూడా చాలా సాధ్యమైనంత త్వరగా ఈ స్పాట్స్ అన్నింటిలో కూడా తవ్వకాలు పూర్తి చేయాలనేది సిట్ ఆలోచన చేస్తుంది. మరోవైపు అక్కడ సిట్ క్యాంప్, వెల్తాన్గూడెంలో ఉన్నటువంటి సిట్ క్యాంప్ లో ఎవరైతే బెదిరించినటువంటి, బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎస్ఐ మంజునాథ గౌడను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతన్ని కూడా విచారణ చేస్తున్నారు. అయితే రెండవ వ్యక్తి ఎవరంటే, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అతను ఇచ్చినటువంటి లెటర్ లో పొందుపరిచినటువంటి అంశం ఎవరైతే మాజీ పోలీస్ అధికారి, గతంలో ధర్మస్థలంలో పనిచేసినటువంటి మాజీ పోలీస్ అధికారిని ఈ స్పాట్ కు తీసుకొచ్చారా లేదా అనే ఒక క్లారిటీ అయితే సిట్ ఇవ్వలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం అయితే కేవలం ఒక వ్యక్తిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా సిట్ అదుపులోకి తీసుకుని లోపలికి తీసుకెళ్లారు. ఆ ఒక్క వ్యక్తి మొదటి నుంచి కూడా కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంటర్, అలాగే పారిశుద్ధ కార్మికుడు, ఎవరైతే ఈ మొత్తం ఎపిసోడ్ కి కారకుడుగా ఉన్నటువంటి అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తినే నేరుగా లోపలికి తీసుకెళ్లారు. కానీ ఎస్ఐ మంజునాథ గౌడని మాత్రం ఇక్కడికి తీసుకురాలేదు. నిన్నటి వరకు కూడా అతను ఇక్కడ ఒక సిచ్యువేషన్ విజయ్, ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ అతను జైల్లో ఉన్నా కూడా, ఎవరైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షి ఎవరైతే ఉన్నాడో అతను జైల్లో ఉన్నా కూడా అతన్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అతన్ని కేసు విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏకంగా పోలీసుల్లోనే ఒక వ్యక్తి, ఒక ఎస్ఐ బెదిరించడం, ఇదంతా చూస్తుంటే అతనికి ప్రాణహాని ఉన్నట్టుగా లేదా? అక్కడ సెక్యూరిటీని పెంచలేదా ఇవాళ? ఎందుకంటే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి ఎవరైతే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు, అంటే అందులో కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా భావిస్తున్నారు. సో నిన్న నేరుగా ఒక ఎస్ఐ, ఇవాళ కోర్టు కూడా మీడియా పైన కొన్ని ఆంక్షలు ఎత్తేసింది విజయ్. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పూర్తిగా బయట బాహ్య ప్రపంచానికి చూపించాలి. మీడియా అదే ప్రయత్నం చేస్తుంది. సో కోర్టు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంక్షలను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాలక మండలి వ్యవహారం ఉందో వారికి సంబంధించి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా చిట్టు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీని వెనక ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్నటి వరకు జరిపినటువంటి తవ్వకాల్లో పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆధారాలు గాని అస్థిపంజరాలు గాని దొరకపోవడంతో ఇవాల్టి నుంచి జరపబోతున్నటువంటి తవ్వకాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇటువైపు ఒకసారి మీకు తిరుమల లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది పశ్చిమ కనుమల ప్రాంతం, చాలా దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. సో ఇది ఆ సముద్ర తీర ప్రాంతానికి, సముద్ర మట్టానికి దాదాపుగా 300 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. ఒక అడుగు లోపలికి వెళ్లితే కూడా ఈ ఫారెస్ట్ లో, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఫారెస్ట్ ఒకసారి చూస్తే, ఒక అడుగు లోపలికి వెళ్ళినా కూడా, ఒక 4 అడుగులు లోపలికి వెళ్ళినా కూడా లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా పచ్చదనంతో ఆ పొదల్లో నిండిపోయి ఉంటాయి. లోపల ఏ వ్యక్తి లోపల ఉన్నా కూడా ఎవరు కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ స్పాట్స్ అన్ని కూడా, నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ స్పాట్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి స్పాట్సే. కాబట్టి ఇక్కడ లోపల రాత్రి సమయంలో లేదంటే పగటి సమయంలో లోపలికి వేరే మార్గం గుండా వెళ్లి నిజంగానే పాతి పెట్టి ఉంటారేమో. 9వ ప్రాంతంలో, 9వ లొకేషన్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ఆ ఎక్కువ సంఖ్యలో కూడా మృతదేహాలని పాతి పెట్టారు అనేటువంటి అనధికారికంగా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. సో స్థానికులు కూడా దాని గురించి డిస్కషన్ కూడా చేస్తున్నారు. సో 9వ స్పాట్ తవ్వకాలు ప్రారంభం కాకముందే సంబంధిత ఎవరైతే అధికారి ఎస్ఐ ఉన్నారో ఆయన వెంటనే బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తే సో ఒక్కసారిగా అందరిలో కూడా ఒక ఉత్కంఠ పెరిగిపోయింది. ఎందుకంటే నిన్ననే ఎస్ఐ బెదిరించడానికి కారణం ఏంటి? సో నిన్న సాయంత్రమే కంప్లైంటర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు అంటే, ఇవాల్టి నుంచి జరపబోతున్నటువంటి లొకేషన్ వేరు, ఇప్పటి వరకు తవ్వకాలు జరిపినటువంటి లొకేషన్ వేరు. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉండబోతుంది. ఆ మిస్టరీ కూడా బ్లాస్ట్ కాబోతుంది, మిస్టరీ కూడా ఓపెన్ కాకపోతుంది. సో పెద్ద సంఖ్యలో కూడా సిట్ కి ఒక కీలకమైనటువంటి ఆధారాలు లభించబోతున్నాయి. సో ఇప్పటి వరకు జరిపినటువంటి వ్యవహారంలో, ఇప్పటి వరకు జరిపినటువంటి ఆరోపణలు, ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఇవాళ జరగబోయేటువంటి డెవలప్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఇవాళ తవ్వకాల్లో దొరికేటువంటి ఆధారాలు చాలా కీలకంగా మారుతాయనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ విజయ్ కూడా
విజయ్, అక్కడ సాక్షి ఇచ్చిన ఆధారాల ప్రకారం కావచ్చు, లేకపోతే మిగతా పోలీసు నుంచి అందుతున్న సోర్స్ ప్రకారం కావచ్చు, మొత్తం ఈ 9, 10, 11, 12 ఈ స్పాట్లన్నీ ఎంత దూరంలో ఉన్నాయి? అది రోడ్డు వైపే ఉన్నాయా మొత్తం పూర్తిగా? ఇవాళ ఇవన్నీ తవ్వే అవకాశాలు ఉన్నాయా? తిరుమల మీకు అది లైవ్ లో ఒకసారి సో మన వ్యూవర్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యూవర్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను నిల్చున్నటువంటి ప్లేస్ సో మనం చూడొచ్చు, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళారు. సో ఇక్కడ నుంచి కంప్లైంటర్ ని, సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. అక్కడ ఒక గ్రీన్ కలర్ బోర్డు మీకు గమనించినట్టయితే కాస్త ముందుకు వెళ్ళి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ధర్మస్థల అని ఉంది. ఇక్కడ నుంచి ధర్మస్థల 2 కిలోమీటర్ల దూరం ఉంది అనేది ఆ గ్రీన్ కలర్ బోర్డు లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నుంచి ధర్మస్థల దేవస్థానానికి 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి 9వ నంబర్ స్పాట్. సో ఇది వెళ్ళారు, ఇది ఎగ్జాక్ట్ గా 9వ నంబర్ లొకేషన్. ఇది ఒకసారి రోడ్డును కూడా కెమెరామెన్ లక్ష్మణ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇది రోడ్డు. సో అటువైపు చూసారుగా, అటు చూపించండి ఒకసారి. సో ఇది 9వ నంబర్ స్పాట్. మనకి శబ్దం కూడా వినిపిస్తుంది, లోపల తవ్వకాలు జరుపుతున్నారు. ఈ జేసీబీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జేసీబీ మరి కాసేపట్లో లోపలికి వెళ్తుంది. మొదట 2 అడుగుల వరకు ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలు తవ్వకాలు జరుపుతారు. ఆ తర్వాత మరింత అక్కడ దొరికేటువంటి ఆధారాలను బట్టి జేసీబీని కూడా లోపలికి తీసుకెళ్లి అక్కడ తవ్వకాలు జరుపుతారు. తర్వాత 10వ నంబర్ స్పాట్ ఇక్కడి నుంచి మీరు చూస్తున్నదంతా కూడా లైవ్ లో చూస్తున్నారు. ఇదంతా కూడా 9వ నంబర్ స్పాట్. అదైతే 10వ నంబర్ స్పాట్. ఇది కేవలం కొన్ని అడుగుల దూరమే, కేవలం కొన్ని అడుగుల దూరమే. ఎస్. ఆ తర్వాత ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇది 11వ నంబర్ స్పాట్. సో ఇది 11వ నంబర్ స్పాట్. సో ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇది 12వ నంబర్ స్పాట్. సో తిరుమల చూసారుగా, కేవలం కొన్ని అడుగుల దూరంలో మాత్రమే 9, 10, 11, 12 ఈ 4 స్పాట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే కట్టని ఇక్కడ వరకు దాదాపుగా ఇక్కడ నుంచి ఒకసారి చూసినట్లయితే ఇది 12వ నంబర్ స్పాట్. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆ ప్రాంతం వరకు ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆ ప్రాంతం వరకు రోడ్డును ఒకసారి మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్ మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎస్, 100 నుంచి 150 అడుగులు, 100 నుంచి 150 అడుగుల దూరంలోనే ఈ 4 స్పాట్స్ ఉన్నాయి. సో 12వ నంబర్ స్పాట్ అయితే నడుచుకొని లోపలికి వెళ్తే ఒక 6 అడుగుల దూరంలోనే ఆ స్పాట్ కనిపిస్తుంది. అంటే ఇంత ఓపెన్ గా ఇన్ని పదుల సంఖ్యలో ఇన్ని సవాళ్ళు పాతి పెట్టాడు అని అంటే దానికి కారణం నమ్మడానికి కూడా ఒక ఆస్కారం ఎందుకుందంటే లోపల దట్టమైనటువంటి అడవి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది, గ్రీన్ కలర్ కట్టన్ ఉంది. సో దాని వెనక ఏముంది మీకు తెలియదు. కాబట్టి ఇదే విధంగా ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా ఇటువైపు, రోడ్డుకి ఇటువైపు చూడొచ్చు ఆ అడవి ఎంత దట్టంగా ఉందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మరొక కారణం కూడా ఉంది. తిరుమల రోడ్డుకి ఇటువైపు ఈజీగా ఫారెస్ట్ లోపలికి వెళ్ళొచ్చు, రోడ్డుకి అటువైపు వెళ్ళలేని పరిస్థితి. ఒకసారి కెమెరామెన్ మీకు ఆ విజువల్ కూడా చూపిస్తే, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది, ఎవరు కూడా ఫారెస్ట్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేరు. ఈ కట్టను దాటిన తర్వాత, ఈ కట్టను ఒకసారి దాటిన తర్వాత ఇలా ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా కూడా తీసుకొచ్చి ఒక వెహికల్ ఆపి ఆ వెహికల్ లో నుంచి నేరుగా లోపలికి తీసుకెళ్లొచ్చు. సో చూడొచ్చు, ఇలా ఒక మార్గం కూడా ఉంది. ఇలా ఈజీగా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసేయచ్చు. సో ఇది రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఫారెస్ట్ ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు, లేదా వేరే మార్గం నుంచి లోపలికి తీసుకెళ్లి పాతి పెట్టడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే అందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి తవ్వకాలు చాలా కీలకంగా మారబోతున్నాయి అనేటువంటి అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక స్పాట్ లో 9వ స్పాట్ లో కానీ నిజంగా ఆధారాలు బయటపడితే ఈ మిగిలిన 4 స్పాట్ లో కూడా చాలా పెద్ద మిస్టరీ ఉంది, చాలా పెద్ద ఆధారాలు దొరికే అవకాశం ఉంది. నిజంగా అదే గాని 100కు పైగా శవాలను పాతి పెట్టారు అనేది నిజమే గాని అయితే ఇవాళ జరిపేటువంటి తవ్వకాల్లో ఇవాళ దొరికేటువంటి ఎవిడెన్సెస్ చాలా కీలకంగా మారబోతున్నాయి. తిరుమల రైట్ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు అందుబాటులో ఉన్నది అక్కడి నుంచి చూద్దాం. 9వ స్పాట్లో ఇవాళ డెడ్ బాడీస్ దొరుకుతాయా, అస్థి పంజరాలు దొరుకుతాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది. దానికంటే ముఖ్యమైన విషయం, అత్యంత ఆసక్తికరమైన విషయం, మంజునాథ, ఎస్ఐ మంజునాథ, సిట్ గ్రూప్లో ఉన్న ఎస్ఐ మంజునాథ. మీరు స్క్రీన్లో, సుమన్ టీవీ స్క్రీన్లో బాక్స్లో చూస్తున్నారు. ఎస్ఐ మంజునాథ గౌడ ఇతనే ఇవాళ ఎవరైతే ప్రత్యక్ష సాక్షి, నేను శవాల్ని పాతి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశారో అతన్ని బెదిరించిన పోలీస్ ఆఫీసర్
ఎస్ఐ మంజునాథ గౌడ. ఈ మంజునాథ గౌడని ఇవాళ సిట్ అదుపులోకి తీసుకుంది. నిన్న సాయంకాలం ఈ ప్రత్యక్ష సాక్షిని 8వ స్పాట్లో తవ్వకాలు జరిగిన తర్వాత బెల్తంగడ జైలుకి తీసుకువెళ్లే బాధ్యత ఈ మంజునాథ గౌడకు అప్పచెప్పారు. మంజునాథ గౌడ బెల్తంగడ జైల్లో అతన్ని కూర్చోబెట్టిన తర్వాత డోర్లు క్లోజ్ చేసి కేసు విత్డ్రా చేసుకుంటావా, లేకపోతే ఇందులోంచి బయటకు వెళ్ళలేవు, నువ్వు బయటపడలేవు, నీ అంతు చూడాల్సి వస్తుంది అని బెదిరించినట్టుగా విక్టిమ్కి తరఫున ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో ప్రత్యక్ష సాక్షి తరఫున పనిచేస్తున్న లాయర్లు సిట్కి మెయిల్ చేశారు. ఆ మెయిల్కి సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టారు, బహిర్గతం చేశారు. సిట్ అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు మీడియాకి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. సుమన్ టీవీ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో ఉంది. మంజునాథ గౌడ్ వీడియోని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఫోన్లో మాట్లాడుతున్న ఇతనే ఎస్ఐ మంజునాథ గౌడ. ఈ మంజునాథ గౌడ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతన్ని బెదిరించినట్టుగా సిట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే 9 నుంచి 11వ స్పాట్ మధ్య వాళ్ళ తవ్వకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12వ స్పాట్ వరకు, ఈ 9 నుంచి 12వ స్పాట్ వరకు కీలకమైన విషయాలు ఇవాళ వెలుగులోకి వస్తాయని, అస్థిపంజరాలు దొరుకుతాయనే చర్చ కూడా జరుగుతుంది. అస్థిపంజరాలు దొరుకుతాయా దొరకవా అనేది పక్కన పెడితే మంజునాథ గౌడ అతను ఎందుకు బెదిరించాడనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? మంజునాథ గౌడ వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? ఈ శవాలకు సంబంధించిన వ్యక్తులు, లేకపోతే వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు ముందుగానే అతన్ని బెదిరించాలని ఆదేశాలు ఇవ్వడం వల్లే బెదిరించాడా? మీరేమనుకుంటున్నారు? ఈ వ్యవహారాలన్నింటిపైన అప్డేట్స్ సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు రెగ్యులర్గా చూడవచ్చు. ధర్మస్థల శవాల కేసులకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి అంశాన్ని మీరు సుమన్ టీవీలో తెలుసుకోవచ్చు.